అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. నేను మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఇన్స్టెంట్గా మ్యాంగో చట్నీ అండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మ్యాంగో సీజన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా పెట్టుకుంటాము, పచ్చళ్ళు పెట్టుకుంటాము. ఇదేంటంటే కేజీ డబ్బా అండి. ఈ మామిడికాయ ముక్కలు ఈ డబ్బా నిండా వస్తే కేజీ వచ్చినట్టు. దానికి కొలత ప్రకారం కేజీ డబ్బా నిండా ముక్కలు వస్తే కనుక ఆ చిన్న గ్లాసు కారము ఉప్పు అనేది మనం వేసుకోవాలండి. ముక్కలైతే ఇట్లాగా ఒక గిన్నెలో వేసేసుకున్నాం. మేము వెడల్పాటి గిన్నెలో వేసుకున్నామండి, తిప్పుకోవడానికి సింపుల్గా ఉండడం కోసము. అయితే దీంట్లో ఉప్పు వేసాము. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, కొలత ప్రకారం కేజీ డబ్బాతో మామిడికాయ ముక్కలు వస్తే గిద్ది గ్లాస్తో కారం ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాము, అలాగే కల్లుప్పు అండి, ఇది కల్లుప్పు వేసుకున్నాము. తర్వాత పసుపు వేసుకున్నాము. ఇప్పుడు కారం కూడా వేసేసుకుంటున్నాం దీంట్లో. ఇవన్నీ వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలండి. ఇవన్నీ వేసేసుకున్నాం కదా, అన్నీ ఒకసారి కలుపుకున్నాము. కలుపుకునే ముందు కొంచెం మెంతిపిండి వేసుకుంటున్నాము. ఆవపిండి ఎక్కువ వేసుకుంటామండి, మెంతిపిండి తక్కువ వేసుకుంటాము. మెంతిపిండి చేదు ఉంటుంది కాబట్టి, ఆవపిండి అయితే మన గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి ఎక్కువ వేసుకుంటాము. వెల్లుల్లిపాయల్ని మేము గ్రైండ్ చేసుకున్నాము. ఆ గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నామండి. అయితే దీంట్లో ఇదన్నీ వేసేసుకున్న తర్వాత అన్నీ ముందు ముక్కలు పట్టడం కోసం మొత్తం కారం అన్నీ కలవాలండి. ఇవన్నీ మంచిగా కలిపేందుకు ముందు పైనుంచి కిందకి అన్నీ కలిపేసుకుందాము. ఇవన్నీ కలుపుకున్నాక దీంట్లో కొంచెమే ఆయిల్ అనేది వేసుకుంటాము. ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోము. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కల్లుప్పు అనేది కరగదు. సో అందుకని కొంచెమే వేసుకుంటున్నాము. మేమైతే శనగ నూనె వాడుతున్నాము ఈ పచ్చడి కోసము. ఇన్స్టెంట్ పచ్చడి అయినా సరే మేము శనగ నూనె వాడుతున్నామండి. ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాకపోతే మామిడికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి మనం కొంచెం ఉంటుంది కదా, ఆ ఎంతూజియాజం కోసం ముందు మామిడికాయ పచ్చడి టేస్ట్ చేద్దామని ముందు పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు కొంచెమే ఆయిల్ వేస్తున్నాము. అన్ని ముక్కలకి ఎక్కువ ఆయిల్ కూడా వేయాలి. కాకపోతే మేము ముందు ఎందుకు కొంచెం వేసామంటే ఆ సాల్ట్ కరగడం కోసం అనేది వేసాము. తర్వాత ఇప్పుడు ఇలా కలిపాము కదండి, ఇట్లాగే 3 days పాటు కూడా మీరు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి దీన్ని. అప్పుడు సాల్ట్ అనేది కరిగిపోతుంది. సో ఇలా కలిపేసుకొని మీరు 3 days తర్వాత చూడండి, మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఆఫ్టర్ 3 days మీకు ఇలా చూపిస్తాను చూడండి, మొత్తం కరిగిపోయిందండి. ఇంకా ఆయిల్ కూడా తెలుస్తుంది, కానీ ఇంకొంచెం ఆయిల్ పడుతుంది ఈ పచ్చడిలో. అంతేనండి. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి.